యాక్చువల్లీ తెలుసా లోపల కన్ఫామ్గా ఎవరో ఉన్నారు. ఓకే నేను అట్లే మనం పైన ఉన్నాం అనుకో వాళ్ళు కిందికి వస్తారు, కార్ని పగలగొట్టి అద్దాలు గిద్దాలు లోపల ఏమైనా ఉంటే తీసుకెళ్తారు. అదే మనిషి ఉన్నాను అనుకో భయపడి బండి జోలికి రారు. ఓకే జాతికి వెళ్ళి కానీ నువ్వు నేను ఇక్కడ ఉంటా, నేను నైట్ విజన్ కూడా తీసుకెళ్తా. ఓకే కూర్చో. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే బండిని ఎవడన్నా అటాక్ చేస్తుంటే లేదా మన బండి ముందు ఏమైనా వెళ్తే ఐఫోన్తో క్యాప్చర్ చేయి. సరే ఎమర్జెన్సీ జాగ్రత్త. కూర్చో, కార్లోనే ఉంటా. నువ్వు కీస్ ఇస్తా. ఓకే అర్థమైందా? నేను కార్లోనే ఉంటా కానీ నువ్వు తొందరగా వచ్చేస్తాను. ఎవరు ఉన్నట్టే ఉన్నారు నాకు. ఉన్నారు బ్రో, పద రోడ్డు. నువ్వు జాగ్రత్త. నేను ఇక్కడే ఉంటా, నువ్వు తొందరగా వచ్చా. పడుకుంటావా ఏమనుకో? పడుకోను, నువ్వు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. సరే ఇంకేడ వస్తుంది పక్కా ఎవరో ఉన్నారు కానీ మనోడికి ఏమైనా అటాక్ చేస్తారేమో పాపం. వీళ్ళు ఉన్నదాన్ని నాకు బాధ లేదు కానీ ఇది ఇంత పెద్ద ప్లేస్ కదా, న్యూ ఇయర్కి భలే వీడియో వస్తుంది అనుకున్నా. ఆఫ్ చేస్తున్నా. చీకటిగా ఇంకా పడలేదు గైస్. నేను ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను, మీరు మాత్రం నన్ను ఇన్స్పిరేషన్ తీసుకున్నా అది తీసుకున్నా అని చెప్పి చేసి మీకేమైనా అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు. మాతో పాటు వాళ్ళ కిందకి వచ్చింటారు, లేదంటే పైనుంచి చూసింటే నేను లోపలికి వచ్చింది వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ప్లేస్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇక్కడ ఎవరో ఉన్నారు కాల్చుకొని తింటున్నారు. కాల్చుకొని అమ్ముకుంటున్నారు. ఇలా ఉంటుంది రిస్క్. అబ్బా తగ్గేసా, తెలుసుకున్నారు వాళ్ళు. ఎటు వేసుకున్నా వాళ్ళకి తెలిసిపోయినాక నైట్ అది अरे तुम हिंदी है या तेलुगु? గాయస్, నేను పవన్ని కార్లో వదిలిపెట్టినా కూడా తనకు ఉన్న క్యూరియాసిటీకి లేదంటే నా పైన ఉన్న కేరింగ్ కోసము లోపల ఏం జరుగుతుందని చెప్పేసి వీడియో మధ్యలో అయితే వచ్చేసాడు. ఆ వచ్చేసిన సన్నివేశం మీకు డైరెక్ట్గా చూపిస్తే కన్నా అతను ఎలా వచ్చాడు, మీరు కార్ దగ్గర ఆపారు కదా అంటారు కాబట్టి, సో అతను కెమెరా ఆన్ చేసుకుని అప్పుడప్పుడు ఆ బిల్డింగ్ బయట నుంచి అబ్జర్వేషన్ చేసిన కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ వీడియోని అయితే మూవ్ ఆన్ చేస్తాను. ఇక్కడైతే ఏదో జరుగుతుంది. ఓ మై గాడ్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇలాంటి ప్లేస్లో ఉండకూడదు కదా.
పగలంటే ప్రాబ్లం లేదు, రాత్రిపూట ఎందుకున్నారు ఇలాంటి ప్లేస్లో మీరు? ఏయ్ ఇది వాడిని నేను తరుము వెతుక్కుంటూ మళ్ళీ వచ్చిన కారణం ఇది. ఎందుకున్నారా ఇక్కడ? రండి, కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాను. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? ఏమైనా తప్పు చేసి ఉన్నారా, లేకపోతే మీకు ఏదైనా ఇల్లు లేకుంటే ఉన్నారా ఇక్కడ? అరే నేను మిమ్మల్ని ఏమన్నాను? మీరు పగలుంటే ఇక్కడ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, రాత్రిపూట ఉంటున్నారు. మీరు ఏం తప్పు చేసి ఉన్నారు ఇక్కడ? ఖచ్చితంగా ఒకరు ఇద్దరైతే ఉండరు, చాలామంది ఉన్నారు. మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ చీకట్లో? అరే మీరు ఇక్కడ నాకు దొరకండి, మీరు నాతో మాట్లాడండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఇప్పుడు మీరు నా ముందుకు వస్తే నేను మీతో మాట్లాడి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ సెక్యూరిటీ గార్డు కాదు, ఈ ప్రాపర్టీ నాది కాదు, అలాగని నేను ఏదైనా అధికారి కూడా కాదు. యూట్యూబర్ రా, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రా, ఒంటరి విహారీ అని. మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారా? పగలుంటే ప్రాబ్లం లేదు, మా రాత్రిపూట ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మీకు ఇల్లు లేదా? ఇప్పుడు అక్కడి నుంచే కదా వచ్చాం, అలా ఇలా వేరే ఇల్లు. రే మీకు ఏమైనా పని లేకుంటే నేను పని ఇస్తారా? ఇంత చీకట్లో ఉన్నారంటే మీరు నాతో పాటు రావచ్చు. మీరు గోస్ట్ అంటే అర్హులు. అరే మీరు చాలాసేపు ఎక్కువ టైం నాకు వేస్ట్ చేసే మీరు ఏదో ప్లాన్ వేస్తున్నారు, నన్ను ఏదో కొట్టాలని లేదంటే ఏదైనా చెయ్యాలని అనుకుంటాను. మీరు విసిగించద్దు, నా ముందుకు రండి. Hey!
బ్రో ఓకే పైన విహారీ ఉన్నట్టున్నాడు బట్ ఇక్కడ ఎవరు బ్రో నాకైతే కార్లో నుంచి ఫస్ట్ అయితే దిగి చూద్దాం సౌండ్స్ అయితే వస్తున్నాయి నాకేం అర్థం కావట్లేదు బ్రో సౌండ్లు అయితే వస్తున్నాయి బ్రో లిటరలీ పైనుంచి నా ఒక్కడే వల్ల అవ్వట్లేదు ఓకే अरे कोई हिंदी वाला है ऐसा कुछ करने का डराने का नहीं तुम आगे आओ अरे नु मुझे रहा नहीं तेलुगु हिंदी हिंदी जनता हिंदी हिंदी बिहारी तुम बिहारी है బ్రో ఏం కాలేదా నువ్వేనా నేనే జాగ్రత్త నువ్వు కార్లో ఎందుకు వచ్చావు నాకు భయం వేస్తుంది ఏదేదో సౌండ్స్ వినిపిస్తున్నాయి నీకేమైనా అయిందేమో వచ్చాను అమ్మయ్యా నాకేమైందని వచ్చావా గ్రేట్ నువ్వు కొంచెం సేపు ఆ కెమెరా లైట్ కన్నా పడకుండా ఉండింటే కన్నా నేను అక్కడ అప్పక రాడ్లు వేసా అవి తీసుకుని కొట్టేవాడిని నన్నా నువ్వు బ్రో అని మంచి పని చేసావు జాగ్రత్త దొరికాడా ఇద్దరు పైన ఉన్నారు కింద ఒకడు నన్ను నీకేమనలేదు వాళ్ళు నాకేమనలేదు కానీ సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ ఉన్నాడు ఇటెళ్ళాడు నేను చూసాను పట్టుకోవచ్చు కదా ఏంటి పట్టుకునేది వాడు పరిగెత్తాడు బ్రో ఏదో ఒకటి వెళ్ళింది చూసా చూసావు పట్టుకోవచ్చు కదా మనిషి 100% మనిషి నువ్వు అటురా నేను ఎటు వస్తా నువ్వు అట్రా ఓకే ఏడి నేను చూసా బ్రో ఇటే పరిగెత్తాడు ఏది ఇటే పరిగెత్తాడు ఎక్కడ నేను చూసా బ్రో జాగ్రత్త ఎక్కడ ఇటే ఉన్నాడు బ్రో నువ్వు జాగ్రత్త అటే పరిగెత్తాడు నేను చూసా నేను వాళ్ళు ఏదో పట్టుకుందాం అంటే నువ్వు కంగారు పడి వచ్చి నీకేమైనా చదవడం నాకు తెలుసు సరే నేను వెళ్తాను మరి నాకు కూడా భయంగా ఉంది వెళ్తావా నేను వెళ్తాను సరే జాగ్రత్త ఏ వద్దు నేను వెళ్ళిపోతా మన ఇద్దరు ఉంటే వాళ్ళు భయపడతారు పట్టుకొని కొడతారేమో అని సరే నేను వెళ్ళిపోతా జాగ్రత్త ఏ చూసావండి చూసా ఒక మనిషి అయితే పరిగెత్తాడు మనిషి కాదో తెలియదు ఎట్లున్నాడు అట్లా ఏం లేదు బట్టలు ఏం లేవు బట్టలు అయితే ఏం లేవు బట్టలు లేవా బట్టలు లేవు మామూలుగా నేను చూసిన బాడీని చూసా కింద చూడలేదు బాడీ అయితే ఉత్త బాడీ ఉంది ఒక క్యాప్ లాంటిది ఏదో పెట్టుకొని ఉన్నాడు సరే నువ్వు జాగ్రత్త నేను వెళ్ళిపోతా నేను ఉండలేదు నేను నాకు టెన్షన్ చేస్తాను సరే వద్దు నేను వెళ్ళిపోతాను నువ్వు వాడు పట్టుకొని కింద తీసుకొని రా అప్పుడు చెప్తాడు జాగ్రత్త ఎవరన్నా ఉంటాడు ఇక్కడ ఎవరు ఉండడు నేను ఇప్పుడు దాకా కింద చూసాను సరే లిటరల్లీ మనిషే 100% మనిషి మనం ఉండకూడదు ఇక్కడ అర్జెంట్గా వెళ్ళిపోవాలి అరే తోటరాముడు నీ కథ నేను డిసైడ్ చేస్తాను రారా బయటికి అందరూ వెళ్ళిపోయారు మీ వాళ్ళంతా నువ్వు ఒక్కడికి ఉన్నావు ఈ
లైట్ చిన్నది అర్థం కావట్లేదు. అది కూడా నాకు కళ్ళకు కుడుతుంది కదా, ఈ ఫోక్సింగ్ నాకు లాక్కుంటుంది. దాన్ని కొంచెం తగ్గిస్తాను. చూద్దాం. ఓకే, hey. అసలు ఏం జరిగింది, ఏం తీసుకెళ్ళాడు అర్థం కాలేదు కదా నాకు కూడా. సో రివైండ్ చేసి స్లో చేసి మళ్ళీ చూద్దాం. వచ్చేసింది, లైటింగ్ అంతా పోతుంది. ఇది పెట్టుకుంటేనే వస్తుందా? ఆహా, ఇది బలందే. నేను ముందరికి వస్తేనే వస్తుందా? ఏయ్, అరే నా కెమెరా రా, అది దాన్ని ఏం చేయదురా. అనవసరంగా లైటింగ్ వాళ్ళకేనా ఈ లైట్ ఏదో. ఓ సన్సారా ఇది కూడా? ఆహా, ఇది బాగుంది. అరే నా దగ్గర కొత్తది నేర్చుకున్నారా లైట్తో, రారా ముందుకు, నీ ఫేస్ పైన వేసి సెట్టింగ్ చేస్తా. నీకు ఏం కనబడట్లేదు. ఫ్రెండ్స్, వీడు వెళ్ళిన స్పీడ్ చూసారా? అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు చూసింటాం సింహరాశి మూవీలో, ఒక్కసారి వచ్చి పొమ్మ మెరుపు తీగ అన్నప్పుడు వచ్చి వెళ్తుంది కదా పెళ్లి కూతురు, అంత ఫాస్ట్గా వెళ్ళాడు వీడు. నాకే అసలు అర్థం కాలేదు. జస్ట్ ఆ గాలి సౌండ్ అబ్జర్వ్ చేసి వీడు బ్యాక్ సైడ్ నుంచి పాస్ అయింది అనిపించింది. మనం ఇక్కడి నుంచి చూడటం బెటర్. ఏదైనా విహారీ అయితే హ్యాండిల్ చేయగలదు, మనం హ్యాండిల్ చేయలేం. మనం ఇక్కడే చూద్దాం. విహారీ ఎక్కడున్నాడు? అదిగో అక్కడున్నాడు. ఆ రెడ్ లైట్ విహారీదే. ఏదో డిస్కో లాగా. ఎక్కడికి పోతావురా, దొరికేవరా? इधर आओ, तुम आओ। कैमरा इधर रे, कैमरा किधर रे? ले लिया। हाँ ले लिया, फोड़ दूंगा मैं, मेरे पास आएगा तो। अरे तेरे लिए नहीं कैमरा, वो भूत के लिए। मेरे को नहीं ఏదేదో అయింది, ఏదో అయింది, సంథింగ్ హ్యాపెండ్. మనమేమో ఈ క్యూరియాసిటీ తట్టుకోలేం. ఏదో అయింది. ఎటు దారి ఇటు ఇటు ఇదే मेरा जगह में बैठो है। आपको आना, पास में नहीं आना। कौन? दादा आपको बुलाओ। కెమెరా పట్టుకుంటా, పగల కొడతా అంటున్నాడు. నైట్ తీసుకుంటా ఓకే కెమెరా ఇधर रख, मैं रखूंगा। कैमरा इधर रख। कहीं को आया मेरे पास? हाँ? अरे सॉरी यार,
मेरे जगह में फेंको है। तू क्या कर रहा है इधर? मैं ऐसी आया था इधर। फिर क्या कर रहा है इधर? नहीं मानो। पागल तू जा। मेरे जगह में आके मेरे को फेंको कर रहा है ऐसा। अरे तू आ रहे बाहर। नहीं आऊंगा मैं। मेरे पास आएगा तो तुम्हारा चीज को खराब करूंगा। तुम वो मेरा चीज नीचे रखो। अरे इसके अंदर भूत है रे। रहने दो। तुम कैसा है रे भूत का साथ में पागल? బ్రో వాటరా ఆ కెమెరా తీసుకుని పట్టుకోరు అని జాగ్రత్త. ఇది ఆన్ చేయి. जाओ बोला ना। అటు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? मेरे पास आएगा तो तुम्हारा चीज खराब होगा। నువ్వు అటు వస్తే నేను చూసి భయపడి ఇటు వచ్చేస్తాను పట్టుకోగలను. సరే అరే వెళ్ళిపోయాడు చూసా. మనిషి చెప్పా కదా మనిషి. ఇదేంటి డిస్కో పడుతుంది? అదే ఆపు, అది డిస్కో ఆపిందని నేను అదే చూస్తున్నా. డిస్కోలో ఇట్లా వేసాడు ఏందని. ఇంకా లైటింగ్ రెడ్ ఫ్లాష్. ఓకేరా, గ్రీన్ వచ్చింది. అరే ఇది కెమెరా కూడా ఆఫ్ అయిపోయింది బ్రో. ఇప్పుడే ఆఫ్ అయింది నేను నా దగ్గరికి వచ్చినాకే. ఇప్పుడే ఆఫ్ అయింది. సర్లే పట్టుకో. ఈ కెమెరా ఆఫ్ అయితే ఆఫ్ అయింది. దావలేదు పట్టుకుంటురా. रिलैक्स कूल से बात करो। नहीं आओ। कूल नजदीक ना आओ। अरे मेरा कैमरा देने को जाएगा। देखो एक्टिंग मेरे पास। तुम मेरा कैमरा देने को जाएगा। इधर बहुत अच्छा है, चले जाओ। तुम कैमरा दो। नहीं देता मैं। नहीं आना बस। नहीं आना बोला मैं। तुम कैमरा दे रहे। नहीं आना। मैं फोड़ दूंगा। आओ। పిచ్చిన కొడుకులా ఉన్నాడు. चले जाओ। చెప్పాను బట్టలు లేవన్నాడు. జాగ్రత్త, వాడు మనల్ని పరిగెత్తిస్తున్నాడు. వెయిట్ చేయి. పెట్టుకున్నావా? ఫ్రెండ్స్ ఇతన్ని పట్టుకున్న తర్వాత చాలాసేపు అయితే కన్నా మాట్లాడుతుంటే సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకంటే ఏదో సమ్ మత్తులో ఉన్నాడు. ఆ మత్తు వదిలిన తర్వాత కాస్త వాటర్ ఇచ్చి తర్వాత కూర్చోబెట్టి నీట్గా అసలు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడిగాము. అతను లోకల్లోనే ఎక్కడో పని చేస్తాడంట. ఏదో మత్తు తీసుకుందామని వచ్చాము. అండ్ తర్వాత ఆ కింద కాలిన వైర్లు అయితే చూసాం కదా, ఆ అంటే ఆ వైర్లను కాల్చిన వాటికి కూడా వీళ్ళకే సంబంధం ఉంది. వీళ్ళు మొత్తం 4 నుంచి 5 మంది వరకు వస్తూ పోతుంటాము. కానీ అక్కడ కెమెరా అవి ఇవి పెట్టేదానికి భయపడ్డాము అది ఇది అన్నాడు. ఇట్స్ ఓకే అని చెప్పేసి మాట్లాడి తనకి ఇంకా ఏదైనా ఫర్దర్గా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయండి, నెంబర్ కూడా ఇచ్చేసి వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ప్లేస్లలో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త అండి.